నమస్తే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీఆర్ లో ఓటర్ లిస్ట్ ను స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ చేస్తున్న పద్ధతిని నిలిపివేయాలని చెప్తూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నేను ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీలు శాంతియుత మార్గంలో చేస్తున్న నిరసన ర్యాలీని ఉద్దేశపూర్వకంగా విచ్ఛిన్నం చేసి అరెస్ట్ చేసిన విధానాన్ని అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దొంగ మార్గాన ఓటు చోరీ చేసి బీజేపీకి అధికారం కట్టబెట్టిందని చెప్తూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు మొన్న ఆధారాలతో నిరూపించారు. వాటి మీద చర్యలు తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ సొంత సంస్థలాగా పనిచేస్తూ ప్రజాస్వామ్య పద్ధతిని రాజ్యాంగ పరిరక్షణ చేయాల్సిన పద్ధతిని మితిమీరి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కులను దుర్వినియోగం చేస్తూ బీజేపీకి దొంగ మార్గాన దొడ్డి మార్గాన అధికారం కట్టబెట్టిందనేది మొన్నటి రాహుల్ గాంధీ గారు నిరూపించారు. దాని మీద చర్యలు తీసుకోకుండా ప్రతిపక్ష ఎంపీలను ప్రతిపక్ష పార్టీలను బతకనేయకుండా రాజకీయాలు చేయనీయకుండా ఉద్దేశపూర్వకంగా అణచివేస్తున్న విధానాన్ని భారత పౌరులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలిగిన రాజ్యాంగ సంస్థ. అది రాజ్యాంగ పద్ధతిలోనే పనిచేయాలి. లేని పక్షంలో ఇలా బీజేపీ జేబు సంస్థలాగా పనిచేస్తే ఇదే పద్ధతిలో కొనసాగితే భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇంతకు మించిన ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా పోరాటాలు నిర్మిస్తాం. జాగ్రత్త. ప్రజల హక్కులు భారతదేశ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉన్నది. అదే పద్ధతిలో పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. యావత్ భారతదేశం మొత్తం రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇస్తున్నాం.